సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంటర్మీడియట్ పరీక్షలలో అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్షలు పక్కాగా జరగడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు 35 మంది విద్యార్థులను కేటాయించగా 28 మంది హాజరయ్యారని, మిగిలిన వారు గైహాజరైనట్లు కళాశాల ప్రధానాచార్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న డీఈఓ శ్రీనివాస్ సింగ్ హుటాహుటిన పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ డి శ్రీనివాస్ సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ, భాషం స్కూల్ పరీక్షా కేంద్రంలో ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు. ఈ పరీక్షా కేంద్రంలో 85% విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన పేర్కొన్నారు. భాషం స్కూల్లో సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ సందర్శించారని తెలిపారు. ఆ పరీక్షా కేంద్రంలో పలు చేర్పులు మార్పులు చేయాలని యాజమాన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కోరారని ఆయన తెలియజేశారు. మీ అందరికీ తెలుసు, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రేపు 16/3 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మన బాపట్ల జిల్లాలో 1507